on Face. Welcome to Top News of the Day. జగన్ కు మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ అయిన కౌంటర్ ఇచ్చారు. జనం సొమ్ముతో మంత్రి జల్సాలు చేస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సంబంధించిన మీడియా చేసిన ప్రచారంపై నారా లోకేష్ స్పందించారు. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా డబ్బులతో నేను మ్యాచ్ చూశాను, నీ డబ్బులు ఏమైనా ఖర్చు చేశానా జగన్ అంటూ ప్రశ్నించారు. ఇటు ప్రభుత్వం కూడా ఈ విషయంపై స్పందించింది. కొలంబో మ్యాచ్ కు మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ దానంతో వెళ్లారనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పోలిక కనిపిస్తుంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తక్కువ రాజకీయ బలం ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేపడుతూ ఉపాధి హామీ అంశాలపై రాష్ట్ర వ్యాప్త ప్రయత్నాలు చేస్తూ జనాల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బహిష్కరణ పరిమిత రాజకీయ కార్యక్రమాలతోనే కొనసాగుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీపై కఠినంగా మాట్లాడడంలో జగన్ జాగ్రత్త వైఖరి అమలవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా ఆ ఖాళీని షర్మిల భర్తీ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీర్ఘకాలంలో ఈ విధమైన రాజకీయ శైలి మార్పు వైఎస్ఆర్సీపీ అంతర్గత సమీకరణలపై, రాష్ట్ర రాజకీయ దిశపై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. ముంబైలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ముంబై క్లైమేట్ వీక్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటనకు వెళ్లారు. 3 రోజుల పాటు సాగే ఈ సదస్సులో తెలంగాణ సాధించిన అభివృద్ధి, హైదరాబాద్ శరవేగంగా ఎదుగుతున్న తీరును ముఖ్యమంత్రి వివరించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంతర్జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు వాతావరణ మార్పులపై తీసుకోవాల్సిన చర్యలు, సుస్థిర అభివృద్ధిపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రముఖులు మోహన్ భగవత్ లక్నోలో నిర్వహించిన కార్యక్రమంలో హిందూ సమాజ ఐక్యత, జనాభా స్థిరత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ జనాభా క్షీణత దీర్ఘకాలంలో సమాజ మనుగడకు సవాల్గా మార్చాలని హెచ్చరిస్తూ ప్రతి హిందూ కుటుంబంలో కనీసం 3 పిల్లలు ఉండాలని సూచించారు. బలవంతపు లేక ప్రలోభాల ద్వారా జరిగే మత మార్పిడులను అడ్డుకోవాలని, ఘర్ వాపసీ కార్యక్రమంకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే అక్రమ చొరబాటుదారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమాజంలో అంతర్గత వివక్షలను తొలగించి ఐక్యంగా ఉండడం అవసరమని, దేశ సమగ్రత కోసం అన్ని వర్గాలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన హితవు పలికారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ని కూలదోయడంలో అమెరికా ఎప్పటికీ విజయం సాధించలేదని, భవిష్యత్తులోనూ కూడా సాధించలేదని స్పష్టం చేశారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యం ఉన్న దేశానికైనా తీవ్రమైన ఎదురుదెబ్బ తగలవచ్చని వ్యాఖ్యానించారు. జెనీవాలో ఇరాన్, అమెరికా మధ్య పరోక్ష అణుచర్చలు జరుగుతున్న వేళ ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేసాం, వెంటనే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.